ఈ వీడియో చూస్తున్న అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఏఎస్ ఆస్ట్రాలజీ. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఏంటంటే నవాంశ చక్రాన్ని మనం ఎలా చూడాలి అనే విషయాన్ని మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే చంద్రగ్రహం సప్తమ స్థానంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఇస్తాడు అనే విషయాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించే ప్రయత్నం అనేది చేద్దాము. ఈ చంద్రగ్రహం సహజంగా శుభత్వం పొందిన గ్రహాల్లో ఒక గ్రహం. కాకపోతే అక్కడ కండిషన్ ఏంటంటే ఓన్లీ పూర్ణ చంద్రుడిని మాత్రమే మనం శుభగ్రహంగా తీసుకుంటాము, క్షీణ చంద్రుడిని మనం పాపగ్రహంగా తీసుకుంటాం అన్నమాట. పూర్ణ చంద్రుడు అంటే శుక్లపక్షంలో ఉన్న చంద్రుడు, పాడ్యం నుండి పౌర్ణమి వరకు ఉండే చంద్రుడు. క్షీణ చంద్రుడు అంటే మళ్ళీ పాడ్యం నుండి అమావాస్య వస్తుంది కదా, సో ఆ టైంలో ఉండే చంద్రుడిని మనం క్షీణ చంద్రుడిగా అంటే పాపగ్రహంగా తీసుకుంటాం అన్నమాట. ఇప్పుడు మనం డిస్కస్ చేసే ఈ సప్తమ స్థానం అనేది కేంద్ర స్థానంలో ఒక స్థానంగా చెప్పచ్చు. ఈ కేంద్ర స్థానాల్లో శుభగ్రహాలు బాగా యోగాన్ని ఇస్తారు. అంటే పూర్ణ చంద్రుడు ఈ సప్తమ స్థానంలో కనుక ఉంటే ఫలితాలు అనేవి అనుకూలంగా వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా క్షీణ చంద్రుడు సప్తమ స్థానంలో ఉంటే అది చాలా రకంగా వ్యతిరేక ఫలితాలని ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ముందుగా మనం క్షీణ చంద్రుడి గురించి డిస్కస్ చేసి తర్వాత పూర్ణ చంద్రుడిని తీసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ సప్తమ భావం అనేది కలత్ర భావంగా అండ్ అలాగే బిజినెస్ గురించి, బిజినెస్లో ఉండే పార్ట్నర్స్ గురించి, పబ్లిక్ రిలేషన్స్ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుందని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ఇటువంటి స్థానంలో అక్కడ క్షీణచంద్రుడు కనుక ఉన్నట్లయితే ఈ చంద్రగ్రహాన్ని మాతృకారకుడిగా, మనోకారకుడిగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వీళ్ళు సొంతంగా స్ట్రాంగ్ డెసిషన్స్ అనేవి తీసుకోలేరు. వీళ్ళకి నమ్మకం అనేది వీళ్ళ మీద కన్నా ఎక్కువగా ఎదుటివారి మీద ఉంటుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎదుటి వాళ్ళు ఏం చెప్తారో దాన్ని ఎక్కువగా నమ్మేదానికి అవకాశం ఉంటుంది. అక్కడ సప్తమ స్థానం అనేది ఓన్లీ పబ్లిక్ మాత్రమే కాదు, కలత్రాన్ని కూడా ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ విధంగానే ఈ పర్సన్స్కి వచ్చే వైఫ్ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, డెసిషన్స్ తీసుకునే టైంలో వీళ్ళకి మంచిగా సపోర్ట్ చేసేదానికి అవకాశం ఉంటుంది. ఈ పర్సన్స్ యొక్క మైండ్ని వాళ్ళు కంట్రోల్ చేసేదానికి అవకాశం ఉంటుంది అనమాట. ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ లైఫ్ పార్ట్నర్ చెప్పింది ఎక్కువగా వినే అవకాశం ఉంటుంది, దాన్నే ఇంప్లిమెంట్ చేసే అవకాశం ఉంటుందని మనం ఫైనల్గా చెప్పచ్చు అనమాట. ఈ విధంగా తీసుకున్న ఈ నిర్ణయాలు అనేవి ఎంతవరకు బాగా పనిచేస్తాయి అనేది, వీళ్ళ లైఫ్ పార్ట్నర్ ఇచ్చే సలహాలు అనేవి వీళ్ళకి పాజిటివ్గా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. అలా కాకుండా అక్కడ సప్తమానికి కనుక ఏదైనా చెడు గ్రహాలకు ప్రభావం ఉన్నా, లేకపోతే ఏదైనా రాహుకేతుల యొక్క ఇన్ఫ్లుయెన్స్ ఉన్నా, అక్కడ సప్తమ స్థానం మరియు సప్తమాధిపతి కనుక బలంగా ఈ పర్సన్స్కి అనుకూలంగా కనుక ఉన్నట్లయితే జనరల్గా మనం ఒకసారి ఈ కాంబినేషన్ గురించి డిస్కస్ చేద్దాం. చంద్రగ్రహం ఒక ఎమోషనల్ అండ్ లవింగ్ ప్లానెట్. చంద్రుడు మనోకారకుడిగా మన వే ఆఫ్ థింకింగ్ ని ఇండికేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఇటువంటి ప్రధానమైన గ్రహం మన కంట్రోల్లో ఉండాలి, కానీ అక్కడ సప్తమంలో ప్లేస్ అయ్యి పబ్లిక్ కంట్రోల్కో, లైఫ్ పార్ట్నర్ కంట్రోల్కో, లేకపోతే బిజినెస్ పార్ట్నర్ కంట్రోల్కో వెళ్ళడం అనేది అంత మంచి విషయం కాదని మనం చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే మనం తీసుకున్న నిర్ణయం పట్ల ముందు మనకి స్ట్రాంగ్గా కాన్ఫిడెన్స్ అనేది ఫామ్ అవ్వాలి. సో నేను తీసుకున్న డెసిషన్ అనేది కరెక్ట్గానే తీసుకున్నాను, సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో తప్పకుండా పాజిటివ్ అనేది జరిగేదానికి అవకాశం ఉంటుందని ఈ విధంగా మనకి ఇండిపెండెంట్ మైండ్ అనేది ఉండాలన్నమాట. అలా కాకుండా ఎవరో ఏదో చెప్పారని చెప్పి మనం చేసినట్లయితే అది పాజిటివ్గా కనుక జరిగితే పర్లేదు, కానీ నెగిటివ్ రిజల్ట్స్ కనుక వచ్చినట్లయితే ఆ పర్సన్కి మనకి ఉన్న రిలేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంటుందన్నమాట. ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్న ఈ క్షీణచంద్రుడు ఆయన ఒక సప్తమ దృష్టిలో అక్కడ లగ్నాన్ని చూడడం జరుగుతుందన్నమాట. అంటే అక్కడ చంద్రుడు ప్రథమంగా స్టేబుల్గా లేడు. సో ఈ విధంగా నిలకడగా లేని చంద్రుడు కనుక లగ్నాన్ని చూసినట్లయితే ఏమవుతుందంటే మనం తీసుకున్న డెసిషన్ విషయంలో అవ్వచ్చు, లేకపోతే మన వే ఆఫ్ థింకింగ్ మీద మనకే ముందు నమ్మకం అనేది కొద్దిగా తక్కువగా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉన్న చంద్రగ్రహం మీద మీ లగ్నానికి యోగకారకమైన గ్రహాలతో ఏదైనా రిలేషన్ ఆర్ కనెక్షన్ కనుక ఫామ్ అయినట్లయితే అప్పుడు ఆ చంద్రగ్రహానికి బలం అనేది పెరిగి కొద్దిగా రిజల్ట్స్ అనేవి పాజిటివ్గా ఇచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా సప్తమ స్థానంలో ఈ క్షీణచంద్రుడితో ఏదైనా పాపగ్రహాలకు సంబంధం కనుక ఉన్నట్లయితే పర్సన్స్ యొక్క మ్యారేజ్ రిలేషన్లో ఆర్ బిజినెస్ లైఫ్లో ఎక్కువగా అనుమానాలు క్రియేట్ అవ్వడం అవ్వచ్చు, లేకపోతే ఎక్కువగా వాటి గురించి ఆలోచించి మానసిక ప్రశాంతత అనేది ఉండకపోవడం అవ్వచ్చు. ఇటువంటి ఇష్యూస్ కూడా ఈ కాంబినేషన్ వల్ల క్రియేట్ అయ్యేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇప్పుడు అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్గా మీకు ఆ సప్తమంలో ఉన్న చంద్రుడు పూర్ణ చంద్రుడై బలంగా కనుక ఉండి ఎటువంటి పాపగ్రహాల యొక్క వీక్షణ కానీ కనెక్షన్ కానీ ఉండకుండా ఉంటే అప్పుడు ఈ కాంబినేషన్ వల్ల రిజల్ట్స్ అనేవి పాజిటివ్ వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా చంద్రగ్రహం వెళ్ళి అక్కడ సప్తమ భావంలో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు ఎప్పుడు ఒంటరిగా కాకుండా నలుగురితో ఉండడానికి ఇష్టపడతారని మనం చెప్పచ్చు. నలుగురిని కలుపుకుని వెళ్ళే ఆలోచన విధానం అనేది వీటిలో ఉండే అవకాశం ఉంటుందన్నమాట. అక్కడ సప్తమ స్థానం అనేది బిజినెస్ గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ మనోకారకుడైన చంద్రగ్రహం వెళ్ళి ఆ విధంగా అక్కడ 7th హౌస్లో ఉండడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు బిజినెస్ మైండెడ్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట.
వీళ్ళు కస్టమర్స్ని అట్రాక్ట్ చేసే విధానం అనేది ఒక లాజికల్గా కాకుండా ఒక ఎమోషనల్ లవ్తో వీళ్ళ కస్టమర్స్ని సంపాదించుకుని బిజినెస్లో ఒక మంచి పొజిషన్ కూడా వెళ్ళేదానికి అవకాశం ఉంటుందన్నమాట. పూర్ణచంద్రుడు వెళ్ళి ఎవరికైనా సప్తమ స్థానంలో కనుక ఉన్నట్లయితే అనుకూలవతి అయిన భార్య అవ్వచ్చు, భర్త అవ్వచ్చు లభించే అవకాశం ఉంటుంది. వీళ్ళకి వచ్చే వాళ్ళు అట్రాక్టివ్గా సౌందర్యంగా ఉండేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. ఈ విధంగా సప్తమ స్థానంలో పూర్ణచంద్రుడు ఆయన యొక్క సప్తమ దృష్టి అక్కడ లగ్నాన్ని చూడడం జరుగుతుంది. మనకు తెలిసిన విషయం ఏంటంటే పూర్ణచంద్రుని మనం గురు సముడిగా తీసుకోవడం అనేది జరుగుతుంది. సో ఎప్పుడైతే గురుగ్రహం లగ్నాన్ని చూస్తాడో పాప ఫలితాన్ని నశించి శుభ ఫలితాలని ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. చంద్రగ్రహం బలంగా ఉండి లగ్నాన్ని ప్రభావితం చేయడం వల్ల ఈ పర్సన్స్ అనేవాళ్ళు మానసికంగా స్ట్రాంగ్గా స్టేబుల్గా ఉంటారని మనం చెప్పొచ్చు అనమాట. ఇక లగ్నాల విషయానికి వచ్చినట్లయితే ఈ చంద్రగ్రహం గురుపాత లగ్నాల వారికి శుభ ఫలితాలను ఇస్తాడు, ఇటు శనిపాత లగ్నాలకి పాప ఫలితాలను ఇస్తాడు. కాబట్టి ఈ గురుపాత లగ్నాల వారికి ఈ చంద్రగ్రహం సప్తమంలో ఉండడం అనేది చాలా వరకు మంచి విషయంగా చెప్పచ్చు. ఇక ఈ శనిపాత లగ్నాల వారికి ఈ సప్తమంలో చంద్రగ్రహం కొద్దిగా ప్రాబ్లమాటిక్గా ఉండేదానికి అవకాశం ఉంటుందన్నమాట. మనం ఓన్లీ చంద్రగ్రహాన్ని మాత్రమే తీసుకుని అనాలిసిస్ అనేవి చేయడం జరిగింది. ఇంకా చంద్రగ్రహం ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహాలతో కలిశాడు, లేకపోతే ఏ గ్రహాలతో చూడబడ్డాడు, ఆ చంద్రుడు ఏ నక్షత్రంలో ఉన్నాడు, అండ్ అలాగే ఆ నక్షత్రనాథుడు ఏ విధంగా ఉన్నాడు, రాహుకేతు గ్రహాలతో ఏదైనా సంబంధం ఉందా, నవాంశలో చంద్రుడు ఎంతవరకు బలంగా ఉన్నాడు, ఈ విషయాలన్నీ మనం పరిశీలించిన తర్వాత మాత్రమే మనకి రిజల్ట్స్ అనేవి యాక్యురేట్గా వచ్చేదానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో. చంద్రగ్రహం సప్తమ భావంలో ఉంటే ఫలితాలు అనేవి ఏ విధంగా ఉంటాయి అనే విషయం గురించి ఈ వీడియో నేను మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు బాగా యూజ్ అవుతుందని నేను భావిస్తున్నాను. నా సైడ్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మీరు ఎవరైనా కొత్తగా ఈ వీడియో చూస్తున్నా లేకపోతే నా ఛానల్ని విజిట్ చేసినా ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం. ఎవరికైనా ఈ కాంబినేషన్ కనుక ఉన్నట్లయితే మీ యొక్క ఎక్స్పీరియన్స్ని తప్పకుండా కమెంట్ చేయడానికి ప్రయత్నం చేయండి. అండ్ అలాగే మీలో ఎవరికైనా పర్సనల్గా కనుక కన్సల్టేషన్ తీసుకోవాలనే ఉద్దేశం కనుక ఉన్నట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ కాల్ చేయడానికి ప్రయత్నం చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోలో మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందుకు వచ్చే ప్రయత్నం అనేది ఖచ్చితంగా చేస్తాను. అప్పటి వరకు బాయ్ ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్.